మంచు మనోజ్ ట్వీట్ వైరల్. కన్నప్ప టీమ్ కు విషెస్, కానీ విష్ణు పేరు ఎక్కడా లేదు. వైల్డ్ అవతారంలో రష్మిక షాక్. మైసా ఫస్ట్ లుక్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. చిరు నాగ్ మల్టీ స్టారర్ సెట్స్ పైకి రాబోతోందా? కలల కాంబోకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారా? ప్రభాస్ రాజా సాబ్ డిసెంబర్ రిలీజ్ కు సిద్ధం. గ్రాండ్ ప్రమోషన్స్ తో మేకర్స్ ప్లాన్ రెడీ. అఖిల్ మూవీకి శ్రీలీల గుడ్ బై. పవన్ సినిమా కోసం మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందిన భారీ పాన్ ఇండియా మైథలాజికల్ మూవీ కన్నప్ప జూన్ 27న గ్రాండ్గా విడుదలైంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా తాజాగా మంచు మనోజ్ చేసిన ట్వీట్ నట్టింట్లో హాట్ టాపిక్గా మారింది. కన్నప్ప టీంకు శుభాకాంక్షలు తెలిపిన మంచు మనోజ్ తన ట్వీట్లో మాత్రం అన్న విష్ణు పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. మా నాన్న, ఆయన టీం ఈ సినిమా కోసం ఏళ్ల తరబడి శ్రమించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మై లిటిల్ ఛాంపియన్స్ అరి వివి అబ్రమాన్లను పెద్ద తెరపై చూడాలని ఎదురు చూస్తున్నా. తనికెల భరణి గారి జీవిత కోరిక నెరవేరుతుండడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రభాస్ గోల్డెన్ హార్ట్, మోహన్ లాల్ గాడ్ ఆఫ్ ది గడ్స్. ఈ సినిమా ప్రేమతో నమ్మకంతో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అంటూ భావోద్వేగంతో స్పందించారు. ఈ ట్వీట్తో మనోజ్ తన కుటుంబానికి సినిమా టీంకు ఉన్న సంబంధాన్ని తెలియజేసినప్పటికీ తన అన్న విష్ణుపై ఉన్న రివార్లు ఇంకా వీడలేదని స్పష్టమవుతోంది. గతంలో ఇద్దరి మధ్య తీవ్రంగా ముదిరిన విభేదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఈ ట్వీట్ను నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. అయితే సినిమా పట్ల ప్రేమతో, నాన్న మోహన్ బాబుపై గౌరవంతో మనోజ్ ఈ ట్వీట్ చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. విష్ణు పేరు లేకుండా విషెస్ చెప్పడమా? ఫ్యామిలీ గొడవల మధ్య ప్రేమ గెలిచినట్లేనా అంటూ నెటిజన్లలో చర్చ మొదలైంది. నేషనల్ క్రష్ రష్మిక మందన మరోసారి పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపేందుకు సిద్ధమైంది. వరుస హిట్స్తో దూసుకెళ్తున్న ఆమె తాజాగా మైసా అనే విభిన్న కాన్సెప్ట్ ప్రాజెక్టులో నటిస్తోంది. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్ఫార్ములా ఫిలిమ్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. హను రాఘవపూడి వద్ద అసిస్టెంట్గా పనిచేసిన రవీంద్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ రష్మిక కొత్త రూపాన్ని పరిచయం చేస్తూ అందరిలో ఆసక్తిని రేపింది. గోండ్ తెగ మహిళగా ఆమె లుక్ అందరినీ ఆకట్టుకుంది. చేతిలో ఆయుధంతో భయానకమైన ఎక్స్ప్రెషన్తో నిలబడిన ఆమె పాత్ర హంటెడ్, హుంటెడ్, అన్బ్రోకెన్ అనే ట్యాగ్ లైన్తో సినిమాకు ఒక వైల్డ్ ఇంటెన్సిటీ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు రష్మిక ఎప్పుడూ కనిపించని కోణంలో దర్శనమిచ్చింది లుక్. ఫస్ట్ లుక్ను ధనుష్, విక్కీ కౌశల్, దుల్కర్ సల్మాన్, శివరాజ్ కుమార్, హను రాఘవపూడి వంటి స్టార్స్ రిలీజ్ చేయడం సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ కథను 2 సంవత్సరాలుగా శ్రద్ధగా సిద్ధం చేసినట్లు దర్శకుడు రవీంద్ర వెల్లడించారు. గోండ్ తెగల పోరాటం నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి అజయ్, అనిల్ సయపురెడ్డి నిర్మాతలుగా, సాయి గోపా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ లుక్తోనే భారీ అంచనాలు పెరిగిన మైసా సినిమాపై రష్మిక అభిమానులతో పాటు సినిమా ప్రేమికులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి రష్మిక నుండి ఒక పవర్ఫుల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ రాబోతోందన్న నమ్మకంతో సినీ ఇండస్ట్రీ మొత్తం ఈ ప్రాజెక్ట్ను గమనిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలు ఒకే ఫ్రేమ్లో కనిపించడం కోసం
మెగా అక్కినేని అభిమానులు ఏనాడో ఎదురు చూస్తున్నారు. ఇండస్ట్రీలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండటం, వ్యక్తిగతంగా మంచి అనుబంధం కలిగి ఉండటం వల్ల వారి కలయికను వెండి తెరపై చూడాలన్న కోరిక ఎంత పెద్దదో చెప్పలేం. అయితే ఇప్పటి వరకు ఈ కలయికతో ఒక సినిమా రాలేదు. కానీ త్వరలో చిరు నాగ్ కాంబినేషన్తో మల్టీ స్టారర్ ఓకే అయ్యే అవకాశాలపై చర్చలు మళ్ళీ మొదలయ్యాయి. ఇటీవల చిరంజీవి యువ దర్శకులను బాగా ప్రోత్సహిస్తూ వినూత్న కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. నాగార్జున కూడా కొత్త టాలెంట్కి అవకాశాలు ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటారు. దీంతో ఈ మల్టీ స్టారర్ సినిమాకు సీనియర్ డైరెక్టర్లకే కాదు, యంగ్ డైరెక్టర్స్కి అవకాశం దక్కే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. కథ బలంగా ఉంటే మెగా అక్కినేని కాంబినేషన్ మేటర్ అని పరిశ్రమలో విశ్లేషణ సాగుతోంది. గతంలో ఈవీవి సత్యనారాయణ, చిరు నాగ్ల కాంబినేషన్కి ప్రయత్నం చేసిన ప్రాజెక్ట్ సెటిల్ అవ్వలేదు. అప్పటి నుంచి మరో దర్శకుడు ఆ ప్రయత్నానికి ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ విధానం మారింది. స్క్రిప్ట్ బలంగా ఉంటే రైటర్కి కూడా డైరెక్టర్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఎవరు ఈ కలయికను తెరపై చూపిస్తారో అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ చిరంజీవి నాగార్జునుల మల్టీ స్టారర్ ఓకే అయితే అది టాలీవుడ్లోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఆ కాంబినేషన్ను తెరపై ఆవిష్కరించే అదృష్టం ఎవరికి దక్కబోతోంది? రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా డిసెంబర్ మొదటి వారం థియేటర్లోకి రానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్లు కథానాయకులుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందించగా ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. 2 సంవత్సరాలుగా సెట్స్పై ఉన్నప్పటికీ టీజర్ విడుదల ఆలస్యం కావడంతో రెబల్ ఫ్యాన్స్ చిత్ర యూనిట్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే టీజర్ విడుదల అనంతరం ఫ్యాన్స్ స్పందన పూర్తిగా మారిపోయింది. టీజర్లో చూపించిన మాస్ ట్రీట్మెంట్, కామెడీ, థ్రిల్, ప్రభాస్ స్టైల్, ఆల్ ఎలిమెంట్స్ కలిసి సినిమాపై కొత్త హైప్ తీసుకొచ్చాయి. ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో భారీగా రిలీజ్ చేయాలనే ప్లాన్తో ఉన్న మేకర్స్ సినిమా విడుదలకు నెల రోజుల ముందు నుంచి భారీ ప్రమోషన్ స్ట్రాటజీని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ప్రభాస్ పాత్రలో కామెడీ, మాస్ మసాలా మిక్స్తో పాటు టైం తీరినప్పుడు హీరోయిజం చూపించే మల్టీ షేడెడ్ రోల్ను చూపించబోతున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి బాక్స్ ఆఫీస్ను శాసించేందుకు సిద్ధమయ్యాడు. ఇక రాజాసాబ్ తర్వాత ప్రభాస్ తదుపరి చిత్రం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫౌజీ. ఈ సినిమా 2026 సమ్మర్ విడుదలకు లక్ష్యంగా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. మొత్తంగా డిసెంబర్లో రాజాసాబ్ రూపంలో ప్రభాస్ ఫ్యాన్స్కు ఓ భారీ కమర్షియల్ ట్రీట్ ఖాయంగా కనిపిస్తోంది. శ్రీలీల వరుస సినిమాలతో టాలీవుడ్లో బిజీగా మారింది. గ్లామర్, డాన్స్ పరంగా మంచి ఫాలోయింగ్ ఉన్న శ్రీలీల తాజాగా అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లెనిన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. మురళీ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ డిఫరెంట్ లవ్ స్టోరీలో శ్రీలీల నటిస్తోందని ప్రకటించిన ఫస్ట్ లుక్తో మంచి హైప్ ఏర్పడింది. కానీ ఆమె చిత్రానికి డేట్స్ కుదరకపోవడంతో వెనకడుగు వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జోరుగా సాగుతోంది. ఇదే టైంలో లెనిన్ షూటింగ్ షెడ్యూల్ కూడా క్లాష్ అవ్వడంతో 2 సినిమాలకు ఒకేసారి డేట్స్ కేటాయించలేక శ్రీలీల బాధతో ఈ నిర్ణయం తీసుకుందట. ఈ విషయాన్ని లెనిన్ టీం సమర్థించిందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాలో కొత్త హీరోయిన్ ఎంపిక ప్రక్రియ మొదలైందని, భాగ్యశ్రీ కుమార్తె అవతారంలో కనిపించిన మిస్టర్ బచ్చన్ బ్యూటీని సంప్రదించారని టాక్. ఇక
పవన్ సరసన శ్రీలీలకు ఉన్న పాత్ర ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుందని, ఈ చిత్రంలో ఆమెకు మంచి స్కోప్ ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం శ్రీలీల కెరియర్ టర్నింగ్ పాయింట్లో ఉండగా అఖిల్ సినిమాను వదులుకోవడం ఆమెకు చిన్న వెనకడుగు కావచ్చు. కానీ పవన్ సినిమా ద్వారా తిరిగి తన మార్కును మరింత బలంగా నిరూపించే అవకాశం ఉందని చెప్పవచ్చు.